హలో మై డియర్ పిచ్చెకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ఇవాళ మీకోసం ఏం చేసినా తెలుసా? గదే మన ఇండ్లల్లో దావత్ కోసం యాట కోసం చూడు, అప్పుడు జర్రంత తొడమాంసం బచాయించి తర్వాత రోజు మంచిగా ఎవ్వరు లేనప్పుడు మసాలా దంచి దీనక్క ఉండలు ఉండలు కట్టుకుంటా చేసుకుంటారు కదా, గదే అన్నట్టు అదేనులా ముట్టీల్ కూర. ఎస్, కీమా బాల్స్ అని కూడా అంటారు కానీ మేమైతే ముట్టీల్ అంటాం, మాకు అట్లనే వచ్చు. అబ్బబ్బబ్బబ్బా, వేడి వేడి అన్నంల గీట గీది ముత్తమంతా వేసుకొని ఆదివారం పూట గా ముట్టిలని గిచ్చుకుంటే పబ్బబ్బబ్బబ్బా, గిచ్చుకున్నది కానీ కాదు ఎట్లా చేయాలో చూపేటవా అనుకుంటారులే లోపల. నాకు వినబడ్డది కానీ కాక ఈ ముట్టిలు తెలంగాణలో చాలా ఫేమస్, మీకు అందరికి ఎరికే. ఈ స్టైల్లో ఒక్కసారి వండుకున్నాక మాట్లాడాలి, నోట్లో ఏళ్ళు పెట్టిరంటే బయటికి గుంజుడు కష్టం, గట్లుంటది. సరే తీగ ఎట్లా చేయాలో చూపిస్తా. ఓ అమెరికా, లండన్, కెనడా పోరల్ మంచిగా మీరు గీట చేసుకోరి, బగ్గా తినుర్రిగా. నడు షురు చేద్దాం. ముందుగాల జర్రంత కొబ్బరి కాలవాలి, చాకు తీసుకొని వెనక నుంచి చాకుతో గుచ్చి పొయ్యి మీద జర్రసేపు కాలవాలి అంతే, అప్పుడు నూనె జర్రంత బయటికి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మొత్తం అంతా గసాలు తీసుకొని పెంక పెట్టి వేయించాలి మంచిగా. ఎర్ర అయినాక పెంక పెట్టినాక ఆయన టీవీ చూసేస్తాను అటు పోయారు, గసాలు గలీజ్గా అవుతాయి. ఇక మంచిగా కాలినాక ఒక తప్పుకులు వేసి చల్లగా కానియాలి మంచిగా. ఇప్పుడు దీనికోసం గరం మసాలా రెడీ చేస్తా చూడు. 3 ఇలాచి వేసేసి 1 ఇంచు చెక్క వేసి 4 లవంగాలు గిట్ట వేసేయాలి. కాజు ఒక 15 నుంచి 20 వరకు వేసుకొని బాదం మాత్రం 20 ఖచ్చితంగా వేయాలి. ఇవేనా తెలుసా? సార పలుకులు అంటాం మేము, మీరేమంటారు కమెంట్లలో రాయరు, మళ్ళా తెలుగులో తెలుసుకుంటారు కదా. గవ ఒక 2 టేబుల్ స్పూన్ల నిండా వేసి ధనియాలు ఒక పెద్ద చెంచాడు వేయాలి. ఉప్పు జర్రంత, కారం పొడి బాగా గట్టిగా తగిలియాలి. పసుపు అయితే చిన్న చెంచాడు. ఇప్పటిదాకా కాలబెట్టిన కొబ్బరి చిన్న ముక్కలు ఇండ్లేసి జై బాలే అనాలి. ఇప్పుడు ఇంట్లో వేయించిన గసాలు వేసేసి 1 ఉల్లిగడ్డ చిన్నగా కటింగ్ చేసి ఇంట్లో వేసేసి అల్లం ఎల్లిగడ్డ 2 పెద్ద చెంచాలు వేసుకొని మొత్తం అంతా నీళ్ళు వేసుకుంటే ఒక సగం కప్పు కొత్తిమీర, ఒక 10-15 పుదీనా ఆకులు వేసేసి మళ్ళీ ఒకసారి జై బాలే అనాలి. అంతే, ఖతం. ముట్టిలకి మటన్ శరీరంలోకి అయితే ఈ మసాలా పానం అన్నట్టు. ఇప్పుడు జర్రంతా నేను పక్కకు తీసుకున్నా, ముట్టిలకి గింత అయితే సరిపోతుంది. ఇప్పుడు మటన్ కీమా ఒక 1/2 కిలో అంత మంచిగా కడిగి సుక్క నీళ్ళు లేకుండా ఈ మసాలాల్లో ఒక్కసారి మిక్సీలో వేసి ఒక్క విప్పు కొడితే చాలు, మాంసంలో మసాలా మంచిగా కలిసి కిర్రాకుంటది. గుర్తుపెట్టుకోరి, జర గట్టిగా ఉంటేనే గోళీలు చేయనీకి వస్తుంది, లేకుంటే రాదు, ముందుగానే చెప్తున్నా. ఇప్పుడు చేతులల్లో ఒక్కొక్క సుక్క నూనె పోసుకుంటా చెంచాడు కీమని చేతులలో పెట్టుకొని భూమి ఎట్లుందిరా బసవన్న అంటే ఇగో ఇట్లా గుండ్రంగా ఉంది అని తిప్పాలి. ఇట్లా మంచిగా మోతీచూర్ లడ్డు లెక్క చుట్టినాక ఇంకేముంది, ఇవన్నీ వేయించుకోనికి ఒక గిన్నె తీసుకొని, నాన్ స్టిక్ అయితే మంచిదే దీనికి మట్టుకు. ఇప్పుడు సగం బాల్స్ మునిగేంత నూనె పోసి హీట్ కానియాలి జర్ర. ఎస్, నూనె మంచిగా కాగింది. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ ఈ నూనెలో వేసేసి ఒకదాని వెనుక ఒకటి మంచిగా తిప్పుకుంటా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోరి, మర్చిపోద్దు. ఇట్లా వేస్తే ముక్కలు ఇరగకుండా మంచిగా రౌండ్గా వస్తాయి. మీరు గిట్ట ఫస్ట్ టైం చేస్తారనుకో, మీరు కంపల్సరీ 1 టీ స్పూన్ పప్పుల పొడి వేసుకుంటే ముట్టిలు పర్రలు వాయకుండా గోల్గా వస్తాయి. ఎవడు కనిపెట్టిండో ఇవి అంటాను కానీ క్రేజీ ఉంటది బ్రో. మేము చిన్నప్పుడు చిక్కడపల్లిలో ఉంటుండే, మా ఆర్బీఐ కాలనీలో ఆదివారం వచ్చిందంటే చాలు పోటీల మీద పోటీలు పడి వండుకుంటారు ఒక్కొక్కరు. మా ఆర్బీఐ కాలనీ అంత వాసన, అబ్బబ్బబ్బా ఏం చెప్తాంలే. మా ఇంట్లో కనీసం వారానికి ఒకసారైనా ఈ ముట్టిలు చేసుకుంటాం. మా పెద్దమ్మ వండితే అయితే ఏం కమ్మ వస్తుంది కాక వాసన, అబ్బబ్బబ్బా గప్పున. ఇది మా పెద్దమ్మే నాకు నేర్పించింది. ఇందాక ఫోన్ చేసి ముట్టిలు చేసిన పెద్దమ్మ అంటే సార పలుకులు ఉన్నాయారా అని అడిగింది. నాకేమో ఇక్కడ సార పలుకులు దొరకలే. ఏముందర అబ్బాయి, అది లేకుంటే కూర కాదా అనుకున్నా. అసలు అవి లేకపోతే టేస్టే కాదు కాక, నిజంగంటే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలనో ఎరికేనా? ఇప్పటిదాకా వేయించుకున్న నూనె ఉంది కదా, 1 కప్పు నిండా ఆ నూనె ఒక కడాయిలో వేసి మంచిగా కాగినాక, నా కడాయి చూసిరా, కంచు అంటారు దీన్ని, కంచు మస్తు ఉంటది ఇంట్లో వండితే తెలుసా, చాలా రేట్ ఎక్కువ. ఇప్పుడు ఒక 3 ఉల్లిగడ్డలు పానీపూరి లెక్క కట్ చేసుకొని ఈ నూనె వేసేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల వరకు మంచిగా వేయించాలి. జర బ్రౌన్ కలర్ అయినాయని తెలిసినాక ముందుగా తీసి పెట్టుకున్న మసాలా గిన్నెలా గుర్తుంది కదా, ఇంత ఏ మసాలా అన్నా అని అడిగిర్రు అనుకో, ఇప్పుడు ఏం చేయాలో చెప్పకుండా వెనకకి తిరిగి చూడకుండా ఉరుకుతా మళ్ళీ చెప్తున్నా.
ఇప్పుడు జార్ కడిగిన నీళ్లు ఇందులో వేసేయాలి. కడిగిన నీళ్ళు అంటే సబ్బేసి కడిగిన నీళ్ళు అనుకునేరు. ఇప్పుడు మసాలా ఒక 5 నిమిషాలు మంచిగా నూనెలో ఫ్రై అయినాక 3 గ్లాసుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు వదిలేయాలి. ఇట్లా మంచిగా నురగలెక్క వచ్చినాక ఫ్రై చేసిన ముట్టీలన్నీ లేసి ఒక 10 నిమిషాల వరకు మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికించాలి. లాస్ట్లో పుదీనా జర్రంతా కొత్తిమీర జర్రంతా వేసేసి మూత పెట్టాలి. అంతే, ఇంకేముంది, గప్ప గప్ప కూర్చొని తినుడే తినుడు. దీనక్క ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముట్టిలు గుటుక్కున మింగుతుంటే దేవుడు కనబడతాడు. ముట్టిలు అనుకున్నావా, మజాక్ అనుకున్నావా? ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ ముట్టిలమ్మా ముట్టిలమ్మా, ఏం కలర్ ఓయమ్మ, ఏం టేస్ట్ నాయమ్మ, బాబీ చేశాడోయమ్మ, నువ్వు తిని చూడమ్మా. ఓ ముట్టిలమ్మా ముట్టిలమ్మా, పొయ్యి మీద ఉడుకుతుంటే నేను కొత్తిమీరేస్తానమ్మా. ఓ బాబీ ముట్టిలమ్మా, బాగోనాలో శంషే పెట్టి గెలుకుతుంటేనమ్మా. ఓ బాబీ ముట్టిలమ్మా, నేను అన్నంలో నా ముట్టిలేసి కలుపుతుంటేనమ్మా. ఓ బాబీ ముట్టిలమ్మా, ఒక్క వంట చూస్తే పల్లెటూళ్ళలో వండినట్టు వండుతున్నాడు చూడవే మా బాబీ అన్న. కడుపుతోటి ఉన్న చెల్లె బ్యాచిలర్ గా ఉన్న అన్న ఊరంటున్నారే మా బాబీ అన్న. ఊళ్ళల్లో పట్నంలో ఎదురింట్లో పక్కింట్లో, ఊళ్ళల్లో పట్నంలో నేను ఎదురింట్లో పక్కింట్లో వంట నేర్చినానమ్మా. దేశాలు తిరిగినానమ్మా, మంచి మంచి వంటలు చేసి మీకు పెడతానాయమ్మా. పొయ్యి మీద పొయ్యి మీద పొయ్యి మీద ఉడుకుతుంటే కొత్తిమీరేస్తానమ్మా. ఓ బాబీ ముట్టిలమ్మా, బాగోనాలో శంషే పెట్టి గెలుకుతుంటేనమ్మా. ఓ బాబీ ముట్టిలమ్మా, ఓ బాబీ ముట్టిలమ్మా, ఓ బాబీ ముట్టిలమ్మా. ఏం కాకా సెల్లమ్మా, నచ్చిందా? మళ్ళీ ఈ పిచ్చెక్కిస్తా బాబీ చేసిన మటన్ ముట్టిల కూర మంచిగా వండుకోర్రి, తినుకోర్రి, పండగ చేసుకోర్రి. వండుకున్నాక ఒక ఫోటో కొట్టి నా పిచ్చెక్కిస్తా బాబీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నన్ను ట్యాగ్ చేసి మర్చిపోకుర్రి, సరేనా? అయితే ఓకే. అట్లనే నా మాట నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, నలుగురితో షేర్ చేసుకోర్రి, పిచ్చెక్కిస్తా బాబీని మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బడీస్. ఐ లవ్ యూ సో మచ్. See you in the next Naatu Kirak Chimping recipe. Bye.